Yeah, good morning, guys. Good morning, sir. Yeah, very good morning. So, I think లాస్ట్ క్లాసెస్ లో మనము డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాం. ఈసీసీ 6.0కి అండ్ ఎస్4 హనాకి సమ్ చేంజెస్ ఎక్కడెక్కడ ఏముంటాయనేసి క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో, టుడే వచ్చేసి మనకి ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, ప్రాఫిట్ సెంటర్ ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించిన కన్ఫ్యూషన్ కూడా. ఓకే. Profit center is used for managing internal controlling. It is main of profit center accounting is a determine profit for internal areas for responsibility. It determine profit and losses using either period accounting or the cost of sales approach. అంటే ఇప్పుడు మనము మన బిజినెస్ లో జరిగే డిపార్ట్మెంట్ వైజ్ గా ఎక్స్పెన్సెస్ ఎలా మెయింటైన్ చేస్తాము, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కానీ సేల్స్ డిపార్ట్మెంట్ లో కానీ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి అనేది కాస్ట్ సెంటర్ లో చూసాం. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ ని న్యూజియల్ కాన్సెప్ట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కూడా ఏంటంటే బ్రాంచ్ వైజ్, రీజన్ వైజ్, ఓకే, ఆ విధంగా కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు. అంటే ఎలా చెప్పొచ్చు అంటే బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, కంపెనీ కోడ్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు. అది దీని యొక్క మీనింగ్. ఇంటర్నల్ గా ఏ విధంగా మనము అకౌంట్స్ ని మేనేజ్ చేయాలి ఏరియా వైజ్ గా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ చూడండి. కంపెనీ కోడ్ ఎఫ్ఐ అంటే ఫైనాన్స్, ఎస్ఏపి 1, ఎస్ఏపి 2 కంపెనీ. ఇవి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే కంపెనీ కోడ్ వైజ్ గా ఇవి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ షో చేస్తుంది. అదే ప్రాఫిట్ సెంటర్ సిఓకి వస్తే బిజినెస్ ఏరియా వైజ్, ప్రోడక్ట్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. అలా కూడా చేయొచ్చు. సో వై డు వి క్రియేట్ ప్రాఫిట్ సెంటర్? The main aim of creating a profit center in SAP FI, SAP CO is to analyze the cost of a product line or a business unit. You can generate profits and loss accounts according to a profit center and generate balance sheets. However, a profit center should only be used for internal reporting purpose. By assigning balance sheet, assets, payables, receivables, and material stocks work in process to profit centers. You can analyze fixed assets by profit center, those using them as investment centers. This makes it possible to expand profit centers to investment centers. Okay. మనకి మనకి మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ లో మీరు చూసుకున్నట్లయితే, సో క్లియర్ గా మనకి అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉంటాయి. అక్కడ మనకి క్లియర్ గా సపరేట్ గా ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇన్కమ్స్ ఏంటి, అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ కూడా సపరేట్ గా డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్, కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, మెటీరియల్, అసెట్స్, సేల్స్ ఆర్డర్. You analyze internal reporting profit and loss for profit center. You can structure profit centers according to region wise, branch offices, lands, function wise, production and sales, product wise, product ranges and divisions. ఇలా ఇది మినిమం వాట్ ఈస్ థిరీ. సో తర్వాత నెక్స్ట్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి. ప్రాఫిట్ సెంటర్ లైక్ కంట్రోలింగ్ ఏరియాలో చూడండి. కంపెనీ కోడ్ అనేది ఇట్ ఈస్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ ఎఫ్ఐ అంటాం. కంట్రోలింగ్ ఏరియా అనేది ఇట్ ఈస్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ సిఓ అంటాం. ఓకే. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా ఓకేకేపీలో మనకి ఏషన్ చేసాం. ఇక్కడ హైరార్సీ
హైరాట్స్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇది ఇండియా అని చెప్పొచ్చు. ఈ హైరాట్స్ లో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అంటే కంపెనీ కోడ్స్ అనుకోవచ్చు. రిపోర్టింగ్ పర్పస్ LIT1_01, LIT2_02 అంటే ఇది ఇండియా. ఇండియాలో స్టేట్లు అని చెప్పొచ్చు. ఈ స్టేట్లలో ప్రాఫిట్ సెంటర్స్ అంటే ఇవి డిస్టిక్లు అని చెప్పొచ్చు. ప్రాఫిట్ సెంటర్ హైదరాబాద్ ఒకటి, బెంగళూరు ఒకటి. ఆ డిస్టిక్లలో మళ్ళీ మండలాలు అని చెప్పొచ్చు, ఏరియాస్. ఓకే, ఇండియా, స్టేట్స్, డిస్టిక్స్, ఇక్కడ మండలాలు. ఎస్ఆర్ నగర్ అనేది ఒక మండలం, అమీర్పేట అనేది ఒక మండలం, అట్లా మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి అనేదే కాన్సెప్ట్. ఓకే, చూడండి. ఎస్ఏబి ఓపెన్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ ఓకే కేపీలో కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేసాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉంది కదా మంది, ఇది ఆల్రెడీ చేసేసాం. ఓకే, ఓబీ 57లో నేను మీ నెక్స్ట్ క్లాస్ చెప్పే వాళ్ళకి ఎఫ్ఐ యూజర్ మార్చాను కదా, అది ఒకసారి తీసేస్తాను. వాళ్ళ కంపెనీ తీసేసి టెస్లా 1 మీ కంపెనీ పెడతాను, ఎయిర్ 1. లేకుంటే ఎంట్రీ పోస్ట్ అవ్వవు. ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏపి మెను, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, సెట్ కంట్రోలింగ్ ఏరియా. ఓకే కేఎస్ డైరెక్ట్గా కూడా వెళ్ళచ్చు. ఎస్ఏపి మెను, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఓకే కేఎస్. ఇక్కడ ఎయిర్టెల్ 1 యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎస్పిఆర్ఓ, ఎస్ఏపి రిఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ ఇన్ కంట్రోలింగ్. పొజిషన్ ఎయిర్టెల్ 1. ఇక్కడ మనం క్రియేషన్ చేసుకోవాలి. ఎయిర్ 1_CO సేవ్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎస్పిఆర్ఓ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ. దాని అండర్లో ఉంది చూడండి, డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ.
సో ఇక్కడ మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, డన్. చూడండి ఇక్కడ ప్రాఫిట్స్ అండర్ స్టాండర్డ్ హైరార్సీ అని క్రియేషన్ చేద్దాం. Enter. ఇది ఇండియా. సో దీంట్లో లోయర్ లెవెల్లో వన్. సో ఇది ఇండియా అయితే కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్ 2 చేద్దాం. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్. ఇప్పుడు 01 అనేది ఒక కంపెనీ కోడ్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇది ఒక కంపెనీ కోడ్. ఎంటర్. ఇది సెలెక్ట్ చేసుకుని సేమ్ లెవెల్ A202. ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఇండియాలో ఇవి స్టేట్లో. ఓకే, ఎయిర్ 1 సెలెక్ట్ చేయి. మళ్ళీ దాంట్లో లోయర్ లెవెల్ అంటే నెక్స్ట్ డిస్టిక్ కంపెనీ కోడ్ చేసామా. ఇప్పుడు దీంట్లో ప్రాఫిట్ సెంటర్స్ చేద్దాం. హైదరాబాద్ ఒకటి, బెంగళూరు ఒకటి. మర్చిపోయాను. హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్. కస్టమర్ సెలెక్ట్ చేసుకుని సేమ్ లెవెల్. బెంగళూరు. ఓకే, ఈ హైదరాబాద్ లో మళ్ళీ ఏరియాస్ లోయర్ లెవెల్. ఈ హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్, అమీర్పేట. ఇలా చూడండి, ఇది ఇండియా. ఇండియాలో స్టేట్, స్టేట్ లో డిస్టిక్, డిస్టిక్ లో మండలాలు. ఇలాగే దీన్ని కూడా చేయొచ్చు. బెంగళూరులో ఏరియాస్. मारता है। आर के नगर।
ఇలాగా. ఇప్పుడు కంప్లీట్ 2 కూడా చేయొచ్చు మనం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ సెంటర్. ఎస్ఏపి మెను, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, ఇక్కడ ఇండివిజువల్ ప్రాసెసింగ్ క్రియేట్. ఇండివిజువల్ ప్రాసెసింగ్ క్రియేట్. కేఈ F1 అంటే క్రియేట్, కేఈ 52 అంటే చేంజ్, కేఈ 53 డిస్ప్లే, కేఈ 54 డిలీట్, 6K ఈఏ డిస్ప్లే చేంజెస్ క్రియేట్. సో ఇక్కడ మనము 5 డిజిట్స్తో కానీ 6 డిజిట్స్తో కానీ మనం ఏరియాస్ని క్రియేషన్ చేసుకోవాలి. ఏఐ ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 1 to 1 నుంచి ఇచ్చి 31 12 ఎంత ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. లేదా 2 మంత్స్ ఇస్తే 2 మంత్స్ ఇవ్వచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ 03/2026 వరకు ఇస్తాం, ఇవ్వచ్చు. ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్, పర్సన్ మిస్టర్ రామ్ అనుకోండి, డిపార్ట్మెంట్ బిన్ అనుకోండి, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. నువ్వు చేసింటే ఇక్కడికి వచ్చింటే వచ్చాయా. ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్. ఇక్కడ సెగ్మెంట్ అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బుక్స్ తీసుకుంటాను. ఇండికేటర్స్, రిపోర్ట్స్, అడ్రస్, కమ్యూనికేషన్ సిస్టమ్. సేవ్ చేయాలి. ఇక్కడ చూడండి, యాక్టివేట్ డ్రిల్ డౌన్. ఇక్కడ యాక్టివేట్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ AI 100 హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఎస్ఆర్ నగర్ది క్రియేట్ చేస్తాం. అమీర్పేట. మాస్టర్ డేటా. మెరిపేట్. మిస్టర్ రామ్ అడ్మిన్. సేవ్ కాకుండా యాక్టివేట్ చేయాలి. Profit Center AA 200 has been created. Next, ended master data मारता है. Name మార్చండి, మిస్టర్ కళ్యాణ్. సేల్స్ డిపార్ట్మెంట్. సెగ్మెంట్. ప్రాఫిట్ సెంటర్ వైజ్గా చూడొచ్చు, సెగ్మెంట్గా చూడొచ్చు. ఓకే, కాస్ట్ ఎలిమెంట్స్ పెట్టి కూడా చూడొచ్చు.
ఫోర్ ప్రాఫిట్ సెంటర్స్ ని క్రియేషన్ చేశాం. ఇప్పుడు KS02 ఆల్రెడీ నిన్న కాస్ట్ సెంటర్స్ మీరు చేసి ఉంటారు కదా, అక్కడ వాళ్ళు అసైన్ చేయాలి. ఇక్కడ మీరు లాస్ట్ లో 1001 కాస్ట్ సెంటర్ చేసి ఉంటారు, కలెక్షన్ ఎక్స్పెన్స్ అని అలాగా. వాటికి ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ లో బ్యాక్ ఎండ్ లో మనం సెటప్ చేస్తాం. ఎంటర్. అక్కడ చేసింది ఇక్కడికి వస్తాయి. ఎస్ఆర్ నగర్ సేవ్. 4 సెంటర్. $25 ఇచ్చామా లేదా? ఓకే. అంశం ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం ఒకసారి. క్లాస్ ఇక్కడ చేంజెస్ చూడండి, చేంజెస్ లోకి వెళ్ళండి. 1 ఇవ్వండి. ఎస్ఆర్ నగర్ అండి. 2501 ఇక్కడ ఏమడుగుతుంది? చేంజెస్ వ్యాలిడ్ పీరియడ్. ప్రీవియస్ మనకి ఏముంది? 0101 ఇక్కడ టేబుల్ లైన్స్. డాట్ ఓకే. ఇక్కడ 26 వచ్చిందా? అనాలిసిస్ పీరియడ్. KS02. So center has been changed. Okay. Next to back. 200 సెలెక్ట్ చేసుకోండి. చేంజ్ వ్యాలిడ్ పీరియడ్. టూ. మీరు పెట్ సెలెక్ట్ చేయండి. ఇది కాస్ట్ సెంటర్స్ మా కాస్ట్ సెంటర్స్ లో బ్యాక్ ఎండ్ లో అసైన్ చేస్తున్నాం. 14 ప్రాఫిట్ సెంటర్ ప్లాట్ఫామ్ పెట్టుకోండి. 11 కదా.
31, 12, 399. ఓకే, ఇట్లా మిగతాది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి FB50. టుడే డేట్ ఇస్తున్నాను. ట్రెండ్ ఎక్కడ చూడండి. ఇప్పుడు సెంటర్ వైజ్ కూడా చూపిస్తుంది. ఎలక్షన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ సెంటర్. మీరు అక్కడ చేసింటే ఇక్కడికి వస్తాయి. ఎస్ఆర్ నగర్. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ ఇవ్వండి. ఫీల్డ్ డేటా అవసరం లేదు. ప్రాఫిట్ సెంటర్ ఇక్కడ అవసరం లేదు. ఓకే, సిమ్యులేట్. సేవ్. సేవ్ అయిందా? సో ఇప్పుడు డాక్యుమెంట్ డిస్ప్లే. ఫార్టీ is the rent account, 50 is the SBI bank. సో తర్వాత లేఅవుట్స్, చేంజ్ లేఅవుట్, చూస్ లేఅవుట్, AU స్టాండర్డ్ ఫర్ ఫ్లెక్స్. చూడండి, కాస్ట్ సెంటర్ వైజ్ చూపించింది, ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూపించింది, సెగ్మెంట్ వైజ్ చూపించింది. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంట్స్. ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ అండ్ పోస్టింగ్. కాస్ట్ సెంటర్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ తెలుసుకున్నాం, ప్రాఫిట్ సెంటర్ వైజ్ తెలుసుకున్నాం, సెగ్మెంట్ వైజ్ కూడా తెలుసుకున్నాం. సో దీన్ని మనం ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అని చెప్తాం. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీనిలో? భవానీ, లాస్య, మనోజ్, రాజు. Yes, sir. సో దీన్ని మనం ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటాం. ఓకేనా? ధర్మ అవి అప్డేట్ లో ఉన్నారా? రాజు, అప్డేట్ లో ఉన్నారా మీరు? లేదు సార్, కొంచెం ఫేవర్ ఉంది, బాగాలేదు. పర్లేదు, నిదానంగా చేయండి. ప్రాబ్లం. యా, గైస్.